ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. అమ్మా తాంబూలాలు మార్చుకోండి. శుభం భూయాత్. అమ్మా నాన్న కూడా లేరు. ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియని ఒక అనాథ మీకు తాంబూలాలు ఇవ్వచ్చా? చెప్పన్నయ్యా, నీకిచ్చే అర్హత లేదు కదా. ఏంటండి మీరు? శక్తి మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారేంటి? శక్తి మాట్లాడిన మాటలకి మీరు గట్టిగా బుద్ధి చెప్తారనుకున్నాను. అతన్ని ఏమీ అనకుండా ఎందుకు ఊరుకున్నారు? అవును బాబు, నువ్వేం అనకపోవడం వల్లే వాడు అలా రెచ్చిపోయాడు. నువ్వు గట్టిగా సమాధానం చెప్పుంటే అతను నోరు మూసుకొని పడి ఉండేవాడు. మీరు మాట్లాడకుండా నేను మాట్లాడితే బాగుండదని ఊరుకున్నాను. లేకపోయుంటే వాడికి కరెక్ట్గా సమాధానం చెప్పుండేదాన్ని. ఏం చెప్పుండేదానివి? నోటుకొచ్చింది మాట్లాడేవంటే మర్యాదగా ఉండేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చుండేదాన్ని. శక్తి మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు వార్నింగ్ ఇవ్వడం ఎందుకు? అతను బుద్ధి లేకుండా అందరిలో మిమ్మల్ని అవమానిస్తే కరెక్ట్గా మాట్లాడాడంటారేంటి సార్? మీ ఇంట్లో అనుజీలికి భోగిపళ్ళు పోసినప్పుడు మీనాక్షి ఉమాదేవి గారిని వెదవరాలని అవమానించింది. అది తప్పు కానప్పుడు శక్తి నన్ను అలా అంటంలో తప్పే ఉంది. సాంప్రదాయాలు ఆచారాల ప్రకారం బొట్టు లేని వెదవులు శుభకార్యాల్లో తలదోర్చకూడదని నువ్వే చెప్పావు. వాళ్ళు కూడా అమ్మా నాన్నలు లేని నాలాంటి అనాథ చేతుల మీదుగా శుభకార్యం జరగకూడదని చెప్పారు. ఆ రోజు నువ్వన్నది ఈరోజు శక్తి అన్నది ఒకటేగా. మరి ఎందుకలా బాధపడుతున్నావు మీనాక్షి? చెప్పనందుకు నాన్నమ్మ చాలా బాధపడినట్టుంది. హలో నానమ్మ, నేను నానమ్మ అనుని. హలో నానమ్మ,
ఏంటి? నానమ్మ ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? నీ నానమ్మ అనుని. నేను నీ నానమ్మని కాను. నువ్వు నాతో ఏం మాట్లాడక్కర్లేదు. అదేం నానమ్మ అలా అంటున్నావు? నీకు నిజంగా నానమ్మ మీద అభిమానం, ప్రేమ ఉండుంటే నన్నింత బాధ పెట్టుండేదనువు కాదు. మన మధ్య ఎలాంటి బంధాలు లేవు. నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నానమ్మ అలా మాట్లాడకు నానమ్మ. నీకు నాన్నమ్మనే అయ్యుంటే నాతో నిజం చెప్పుండేదానివి. చెప్పలేదంటే నేను నీకు నానమ్మని, నువ్వు నాకు మనవరాలివి కాదు. చెప్పలేని పరిస్థితి అని చెప్పాను కదా నానమ్మ. నన్ను అర్థం చేసుకో నానమ్మ. మన మధ్య ఏ సంబంధం లేదని చెప్పానుగా. ఇంకెప్పుడు నన్ను నానమ్మ అని పిలవద్దు. అలా అనొద్దు నానమ్మ, ప్లీజ్ నానమ్మ. నువ్వెవరో నాకు తెలీదు. నా కోసం మా ఇంటికి రావద్దు. నాతో ఇంకెప్పుడు మాట్లాడొద్దు. నానమ్మ నాకు ఫోన్ కూడా చేయొద్దు. నానమ్మ నానమ్మ. జై శ్రీరామ్. ఎందుకు తల్లి బాధపడుతున్నావు? స్వామి, మా నాన్నమ్మ నాతో మాట్లాడట్లేదు. నువ్వు మీ నాన్నమ్మకి తన కొడుకెవరో నిజం చెప్తానని చెప్పి ఆశ పెట్టావు. ఆశ పెట్టిన నువ్వు నిజం చెప్పకుండా వచ్చేశావు. తన రక్తాన్ని పంచి జన్మనిచ్చిన బిడ్డ గురించి తెలియనందుకు బాధపడుతుంది కదమ్మా. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో చెప్పలేకపోయాను మీకు తెలుసు కదా స్వామి. ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలుసమ్మా. పరిస్థితులు అనుకూలించేంత వరకు చెప్పకపోవడమే మంచిదని నీకు చెప్పాను కదమ్మా. నువ్వు నా మాట వినుంటే ఇక్కడ నువ్వు, అక్కడ మీ నానమ్మ ఇంత బాధపడాల్సి వచ్చేది కాదు. కొన్ని రోజులు ఆగుంటే మీ నాన్న కూడా అందరిలో అవమానంతో తలదించుకోవాల్సి వచ్చేదే కాదు. మీ నాన్నమ్మకు నిజం చెప్పేయాలని తొందరపడ్డావు తప్ప ఈ స్వామి ఎందుకు చెప్పాడా అని ఆలోచించలేకపోయావు తల్లి. మా నాన్నమ్మ పడే బాధ చూడలేక చెప్పకుండా ఉండలేకపోయాను స్వామి. శక్తి బాబాయ్ నాన్నమ్మకి నిజం తెలియకుండా ఏదైనా చేస్తాడేమోనని భయపడ్డాను స్వామి. నువ్వు మీ నాన్నమ్మకి నిజం చెప్తే తప్ప మీ నాన్నమ్మ నీతో మాట్లాడే అవకాశమే లేదమ్మా. నిజం చెప్పలేనని మీకు తెలుసు. చెప్తే నాన్నమ్మని తల్లిగా అంగీకరించరు. చెప్పకపోతే నాన్నమ్మ నాకు శాశ్వతంగా దూరం అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి? చెప్పండి స్వామి. నీ తొందరపాటుతో ఏమీ చెప్పలేని సంకట స్థితిలో పడేశావు తల్లి. నలేని కంటి చూపులేవు నన్ను చంపుతున్నాయి ఇవాళనే.